ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ మేరకు శాసనసభ మండలి ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ భేటీకి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళిక విభాగం సంబంధిత నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి ఇప్పటికే సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరపనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఖరిపై ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున తలసాని, గంగుల కమలాకర్, కేపీ వివేకానంద గౌడ్ అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశంపై బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ మేరకు శాసనసభ మండలి ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ భేటీకి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళిక విభాగం సంబంధిత నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి ఇప్పటికే సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన ఆ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కూడా జరపనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఖరిపై ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున తలసాని, గంగుల కమలాకర్, కేపీ వివేకానంద గౌడ్లు అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశంపై బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి. దావోస్ పర్యటన